Hi everyone, welcome to NDVA educational YouTube channel. Today మన పైథాన్ ప్రాబ్లం వచ్చేసి itertools.permutations ప్రాబ్లం స్టేట్మెంట్ రీడ్ చేద్దాం. ఇక్కడ ఇవన్నీ మనకి ఇచ్చేశారు. సో నేను మెయిన్ కాన్సెప్ట్ ప్రాబ్లం లాగా వెళ్తా. ఇవన్నీ చదువుతూ ఉంటే టైం చాలా కన్జ్యూమ్ అవుతుంది కాబట్టి ఇక్కడ శాంపిల్ ఇన్పుట్ శాంపిల్ అవుట్పుట్ ఇచ్చారు. ఇక్కడే మనకి 50% ఆఫ్ ప్రాబ్లం అర్థం అయిపోతుంది. మెయిన్ బెస్ట్ ప్రాక్టీస్ ఏంటంటే మనం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చదవాలి. నేను ఎందుకంటే ఇక్కడ నేను ఆల్రెడీ చదివి ఉన్నా కాబట్టి మీకు సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇక్కడ హ్యాక్ 2 ఉంది. ఇక్కడ మెయిన్ చెప్పాలంటే ఇక్కడ ఇటర్ టూల్స్ పర్మిటేషన్స్ అనే లైబ్రరీని మనకి ఇంప్లిమెంట్ చేస్తున్నారు. నేను ప్రీవియస్ ప్రాబ్లంలో ఇటర్ టూల్స్ ప్రొడక్ట్ అనేది మీకు ఎట్లా యూస్ఫుల్ చెప్పా. లాట్ ఆఫ్ నెస్టెడ్ ఫర్ కండిషన్స్ అప్లై చేయడం అంటే జస్ట్ ఒక లైబ్రరీ యూజ్ చేసుకుంటే ఒక స్టెప్లో అయిపోతుంది. సో ఈ లైబ్రరీ వల్ల యూజేజ్ ఏంటంటే కోడ్ రెడ్యూస్ చేసుకొని సింగిల్ స్టెప్లో కాంప్లెక్స్ టాస్క్ను కూడా పర్ఫామ్ చేయొచ్చు. ఇప్పుడు ఇదంతా ఉంది కదా, ఒక సింగిల్ స్టెప్లో ఎట్లా పర్ఫామ్ చేస్తానో చూపిస్తా. ఫస్ట్ ఇక్కడ ఇచ్చారు కదా, ఇది స్ట్రింగ్. ఈ స్ట్రింగ్ అనేది టూ క్యారెక్టర్స్ గా డివైడ్ అయ్యి ఎన్ని పాసిబిలిటీస్ ఉన్నాయో, అంటే పాసిబిలిటీస్ మీన్స్ పర్మిటేషన్స్ ఉన్నాయో రాయాలి. ఇక్కడ ఎలా ఇచ్చారు చూసారా, అన్ని స్ట్రింగ్స్ ఇచ్చారు, 1 by 1 ఇచ్చారు. అండ్ ఇంకో పాయింట్ ఏంటంటే సార్టింగ్ ఆర్డర్ లో ఉంది. ఫస్ట్ ఏ, తర్వాత సి, తర్వాత హెచ్, తర్వాత కే. ఆ విధంగా మనం అవుట్పుట్ అనేది కోడింగ్ అనేది రాయాలి. ఫస్ట్ ఇట్లా ఈ విధంగా మనం ఇన్పుట్ అనేది ఇద్దాం. S ఈక్వల్ టు ఇన్పుట్ ఆఫ్ డాట్ స్ప్లిట్ ఆఫ్. ఇప్పుడు మనం ఈ రెండు అనేది ఇక్కడే ఇవ్వచ్చు. ఇచ్చిన తర్వాత మన కన్వీనియంట్, మన ప్రోగ్రామ్ రిక్వైర్మెంట్ ప్రకారం m ఈక్వల్ టు సార్టెడ్ ఆఫ్ s ఆఫ్ 0. ఇక్కడ మీనింగ్ ఏంటంటే s ఆఫ్ 0 మనకి లిస్ట్ కాన్సెప్ట్ లో ఎక్స్ప్లెయిన్ చేసినట్టు డాట్ స్ప్లిట్ ఆఫ్ అనే ఒక ఇన్పుట్ కి ఇస్తే అది లిస్ట్ అన్నట్టు మీనింగ్. ఇక్కడ మనం ఫస్ట్ లైన్ లో ఏమి ఇచ్చామంటే హ్యాక్ 2 అని ఇచ్చాం. హ్యాక్ అని s ఆఫ్ 0 అనేది ఇక్కడ హ్యాక్ అండ్ s ఆఫ్ 1 అనేది ఇక్కడ 2. ఈ విధంగా s ఆఫ్ 0 అనేది నేను m కి ఇచ్చేసా. అంటే m అనే వేరియబుల్లో నేను హ్యాక్ అనేది స్టోర్ చేసుకున్నా, ఏది సార్ట్ చేసి. అండ్ n అనే వేరియబుల్లో ఇంట్, n అనేది ఇంటే కదా, సో ఇంట్ ఆఫ్ s ఆఫ్ 1. సెకండ్ది n అనే వేరియబుల్లో నేను స్టోర్ చేసుకున్నా. నెక్స్ట్ మనం ఏం చేయాలంటే ఇక్కడ మనం డైరెక్ట్గా పర్మ్యుటేషన్స్ అప్లై చేయొచ్చు. m, n కి పర్మ్యుటేషన్స్ ఆఫ్ m, n అనేది డైరెక్ట్గా అప్లై చేసాం. కాకపోతే ఇట్లయితే మనకి రిజల్ట్ వస్తుంది ఆల్ పాసిబిలిటీ వేస్ అనేది. కాకుంటే మనకి అవుట్పుట్ ఫార్మాట్ ఎలా ఇస్తారో అలా వచ్చేట్టు మనం దీన్ని కోడ్గా మార్చుకోవాలి. ఎట్లాగా వస్తుంది అంటే ఇట్లాగా మ్యాప్ అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే మ్యాప్లో ఫస్ట్ కామా బిఫోర్ ఏదైతే ఇచ్చామో అదంతా కామాకి ఆఫ్టర్ ఉన్న వాటికి అప్లై అవుతుంది. సపోజ్ ఇంటర్నెట్ డేటా టైప్ ఇస్తే ఆ ఇంటర్నెట్ డేటా టైపు కామా పక్కన ఉన్న ప్రతి నెంబర్ ఇంటర్నెట్ డేటా టైపే ఫాలో అవ్వాలని మీనింగ్. నేను ఇక్కడ ఏమి ఇస్తానంటే డాట్ జాయిన్ అని ఇస్తున్నా. ఎందుకంటే ఇదన్నీ స్ట్రింగ్స్, లిస్ట్లో ఉన్నది స్ట్రింగ్ మారాలంటే డాట్ జాయిన్ అనేది ఇవ్వాలి. సో డాట్ జాయిన్ అనేది ఇచ్చేసాక నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ సెపరేటర్ ఈక్వల్ టు అన్నీ నెక్స్ట్ లైన్లో ప్రింట్ అవుతున్నాయి. నెక్స్ట్ లైన్లో ప్రింట్ కావాలంటే ఇక్కడ మనం డైరెక్ట్ ఎన్ని యూజ్ చేస్తున్నాం కాబట్టి సెపరేటర్ అనేది ఇచ్చేసుకోవాలి. సో క్లోజ్ చేద్దాం దీన్ని. ఇక్కడ పైన ఉన్నవి లిస్ట్ కదా, మనం ఏం చేస్తాం అంటే ప్రింట్ స్టార్ అన్ప్యాక్ చేస్తున్నాం. ఫస్ట్ స్టార్ లిస్ట్ ఆఫ్ అంటే ఈ వాల్యూస్ అనేవి లిస్ట్ కాబట్టి
మనం లిస్ట్ ఇచ్చేసి ఆ లిస్ట్లో ఉన్న వాటిని మన స్ట్రింగ్కి ఇట్లా చేంజ్ చేస్తున్నాం. ఇంకా మనకి ఓపెన్ బ్రాకెట్స్ క్లోజ్ బ్రాకెట్స్ సరిపోయాం లేదో చెక్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి ఇక్కడ ఇంకోటి ఇవ్వాలి. ఇప్పుడు ఒకసారి కోడ్ రన్ చేసి సబ్మిట్ చేసి చూద్దాం. సారీ, ఇక్కడ మనం కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు, ఎందుకంటే మనం ఇక్కడ లైబ్రరీ అనేది ఇవ్వాలి. ఎందుకంటే లైబ్రరీ ఇవ్వకపోతే కోడ్ అనేది మనం పర్మిటేషన్స్ యూజ్ చేసాం. దీనికి తెలియదు కదా పర్మిటేషన్స్ ఏంటంటే మనం ఎప్పుడైతే ఆ లైబ్రరీ ఇస్తామో ఆ లైబ్రరీ నుంచి ఇది వర్క్ అవుతుంది. ఫ్రమ్ itertools import permutations. ఇప్పుడు ఒక్కసారి సబ్మిట్ చేసి చూద్దాం. సో కోడ్ అనేది సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ అయింది. మళ్ళీ ఒకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇక్కడ మనకి ఇన్పుట్ అనేది ఇట్లాగే తీసుకున్నాం ఫస్ట్ లైన్లో. దీన్ని మనకు కన్వీనియంట్గా ఫస్ట్ ఎం అనే దానికి అసైన్ చేసుకున్నాం, సార్ట్ చేసుకొని. ఎన్ అనే దానికి 2 అనేది మనం అసైన్ చేసుకున్నాం. ఈ రెండు పర్మిటేషన్స్లో ఇచ్చేస్తే ఆల్ పాసిబిలిటీ వేస్ అనేది మనకి ప్రొడ్యూస్ చేసిద్ది. దాన్ని మనం అవుట్పుట్ ఫార్మాట్లోకి ఇవన్నీ యూజ్ చేసుకొని మనం అవుట్పుట్ ఫార్మాట్లోకి ఇచ్చేసాం. సో ఇలాగా మనం ఒక ప్రాబ్లం వస్తే కాంపిటేటివ్ ఎగ్జామ్లో అయినా కంపెనీ ఎగ్జామ్స్లో అయినా ఏమైనా రిక్వైర్మెంట్లు అయినా ఈ విధంగా మనం సాల్వ్ చేస్తాం. I hope this problem understand to you all. Thanks for watching. Thank you all.